తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 నాడు వస్తున్నా, రాగానే సంతకం పెడతాను. ఈయన మాటలు నమ్మి ఇలా చాలా మంది లోన్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రాని వస్తున్నది. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు జరుగుతుంది రుణమాఫీ చూస్తా ఉన్నారు. ఇవాళ కొత్త స్కీమ్ ఏదో చాలు చేస్తున్నా అని చెప్తున్నారు. 500 రూపాయలకి సిలిండర్, పచ్చి మోసం. అందులో కూడా 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ రోజు అందరికి అందిస్తాడు. ఇవాళ మాత్రం కేవలం 35 లక్షల మందికి ఇస్తా, అది కూడా మీరు మొదలు పైసలు కట్టాలి, ఆ తర్వాత మీరు బ్యాంక్ ఖాతాలో ఇస్తా అని చెప్పి ఇవాళ అవడాలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే మాదిరిగా ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, అందరికి ఇస్తా అని చెప్పిండు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి, కరెంట్ మీటర్ అందరికి ఇస్తా అన్నాడు. ఇవాళ మన దాన్ని కూడా కఠిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు తెలంగాణ ఉంటే ఇస్తా, మీకు బండి ఉంటే ఇవన్నీ మిలియన్ అయిపోతాయి కదా. ఆ రోజు జాడీ తప్పు, ఇవాళ మళ్ళీ కావాలని కట్టికలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ లేదు. హైదరాబాద్ లో మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ బాగోతులు తెలుసు కాబట్టి ఇక్కడ ఒక్క సీట్ కూడా కాకుండా తీర్చిన చైతన్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను అదే చైతన్యం కొనసాగించాలని కూడా మేము అందరినీ వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మోసగారి పార్టీయో, ఎంత దగబాజీ పార్టీయో మీకు బాగా తెలుసు. ఇక మరొక పార్టీ కూడా ఇక్కడ బీజేపీ. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మీ దయలో సికింద్రాబాద్ పార్లమెంట్ తెలిసి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉంటే మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని అదేవిధంగా మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు అయింది కేంద్ర మంత్రి, కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో కరోనా వచ్చింది, ఈ 5 ఏళ్లలో హైదరాబాద్ లో వరద వచ్చింది మూసీకి. ఈ 5 ఏళ్లలో ఒక్క పైసా పనిచేసిన మా తెలంగాణకు దయచేసి చేసుంటే చెప్పమని మేము కోరుతా ఉన్నాం. కరోనా వస్తే మా కిషన్ రెడ్డి అనే వేస్తాడేమో, ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వస్తే కుడుకురే పొట్టాలో వస్తాం. నిన్నగా చూసిన కిషన్ రెడ్డి అన్న ఆయన దేశం అతి గొప్ప పని ఏంటంటే ఇప్పటివరకు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే మా కిషన్ రెడ్డి అని కూడా అనుకున్నాడు. మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ప్రారంభించిండు, నేను కూడా లిఫ్ట్ ప్రారంభిస్తానని చెప్పి సీతాఫలం రైల్వే స్టేషన్ పోయి 2 లిఫ్టులు చాలు చేసి జాతికి అంకితం చేసి వచ్చిండు మన గొప్ప కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. నిన్నగా గుడిమల్లాపూర్ పోయి అక్కడ నాపల్లి కాన్స్టిట్యూన్సీ 2 సిటెక్స్ ట్యాంకులు కట్టించండి. ఇది కిషన్ రెడ్డి గొప్పతనం. ఈ 5 ఏళ్లలో కేంద్ర మంత్రిగా కురుకురే కార్యక్రమాలు, ప్యాసింజర్ లిఫ్టులు జాతికి అంకితం చేసుడు, అదేవిధంగా సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించడం తప్ప కిషన్ రెడ్డి గారు చేసింది లేదు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత 10 ఏళ్లలో హైదరాబాద్ లో మనం 36 ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం. కేవలం 2 ఫ్లైఓవర్లు మాత్రమే బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, అది కూడా జాతీయ రహదారిని నిలబెడితే వాళ్ళకి ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్, రెండోది ఉప్పల్ ఫ్లైఓవర్. ఈ 2 కూడా పట్టుబట్టి గుంజుకున్నారు వాళ్ళు. మేము పడతామంటే కూడా ఎన్నుకుంటా తీసుకున్న పాపానికి ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ఉప్పల్ ప్రజల సాక్షిగా, అంబర్పేట ప్రజల సాక్షిగా నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఇది బీజేపీకి టీఆర్ఎస్ తేడా ఏంటి అంటే అంబర్పేట ఉప్పల్ ఫ్లైఓవర్లు ఎట్లయితే నత్తనడక నడుస్తున్నాయో, మిగతా ప్రాజెక్టులు, మిగతా ఫ్లైఓవర్లు ఎట్లయితే వాయువేగంతో కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసినామో దాన్ని బట్టి చెప్పవచ్చు కిషన్ రెడ్డి గారి సత్తా, కాళీ వెంకటేష్ గారి సత్తా అనే మాట కూడా నేను సందర్భంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చూడతా ఉన్నాను. ఒక ప్రాంతానికి, ఒక నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తే 5 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదా? అదేం చూడదట. నా ముఖం చూడకుండ్రి, మోడీ గారి ముఖం చూడండి, అయోధ్యలో రామ మందిరం కట్టడం కాబట్టి నా ఓటు ఏంటి అన్నారు కిషన్ రెడ్డి గారు అంటారు. నేను అడుగుతున్న కిషన్ అన్న, మరి మేము కూడా కట్టినమే పక్కనే యాదాద్రి, ఎక్కువ దూరం లేదు, పక్కనే గంట దూరంలోనే అద్భుతమైన యాదాద్రి ఆలయం కట్టాం. కానీ మీలాగా రాజకీయం చేయలేదు, దేవుళ్ళను రాజకీయం కోసం వాడుకునే దుష్ట ఆలోచన కూడా చేయలేదు. మనిషిగా చూసినాం, మతం రూపంలో చూడలేదు. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా మానవులతో పనిచేసినాం. ఎన్నడూ మతాన్ని అడ్డ పెట్టడం మాత్రం రాజకీయం చేయలేదు, చేయబోదు కూడా. చేసేది లేక
చేసి నేను చెప్పుకోవడం లేదు కాబట్టి, పార్లమెంట్ సభ్యుడిగా విఫలమైనవు కాబట్టి, కేంద్ర మంత్రిగా ఫెయిల్ అయినావు కాబట్టి ఇలా మోడీ గారి ముఖం చూడండి, నా ముఖం చూడకండి అని చెప్పి